కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇప్పుడు ఎంతో సెన్సేషనల్గా మారిన ఐబొమ్మ రవి విషయమైనా లేదు అంటే ఇలాంటి సైట్స్ అన్నీ కూడా హ్యాక్ అవుతున్న సందర్భంలో అసలు లీగల్గా ఎలాంటి చర్యలు ఉంటాయి? రవి బయటకు వస్తాడా రాడా, లేదంటే అతనికి పనిష్మెంట్ ఉంటుందా? అసలు దీనిపైన పూర్తిగా ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసము హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఏంటి సార్? రవి ఐబొమ్మ ఫౌండర్ రవి ఎవరైతే ఉన్నారో చాలామంది అతన్ని దేవుడిగా కొలుస్తున్నారు. అసలు మధ్య తరగతికి సంబంధించిన దేవుడు, అతను బయటకు వస్తే పాలాభిషేకాలు అంటున్నారు, ఏదేదో అంటున్నారు, రాబిన్ హుడ్తో పోలుస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఏంటి సార్ యాజ్ అడ్వకేట్గా? ప్రజలందరికీ ఫ్రీగా అలవాటు అయిపోయాం కదా. మన ఇండియాలో ఎలా తయారైందంటే సిస్టమ్, ఫ్రీగా ఏదన్నా ఇచ్చేసేస్తే వాళ్ళని దేవుళ్ళుగాను లేకపోతే మాకు మంచి చేస్తున్నారు అన్న ఒపీనియన్ ఫామ్ అవుతూ ఉంది. ఆ మనోభావాలను అడ్డుపెట్టుకునే ఇలాంటి డిజిటల్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రవి అనే వ్యక్తి ఎలా డిజిటల్ క్రైమ్ చేశాడు, సైబర్ క్రైమ్స్ ఎలా చేశాడు అనేది ప్రజలకి అర్థం చేసుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు నాకు ఫ్రీగా ఒకటి మూవీ చూపిస్తున్నారు అన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ అసలు ఈ మూవీ తను చూపిస్తున్నాడు అని అంటే దాని వెనక ఎంత కష్టం ఉంది, ఎన్ని కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాన్ని ఆ సైట్స్లో అప్లోడ్ చేయడం ద్వారా ఎన్ని కోట్లు తను సంపాదిస్తున్నాడు, అండ్ ఇండియా నుంచి తను కరేబియన్ దీవులకి వెళ్ళిపోయి అక్కడి నుండి ఆపరేట్ చేస్తూ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ మన గవర్నమెంట్ వెబ్సైట్స్ని కూడా హ్యాక్ చేస్తున్నాడు అని అంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్లో మీకు సంబంధించిన డేటా, నాకు సంబంధించిన డేటా, ప్రజలందరికీ సంబంధించిన డేటా ఉంది. అతను ఇండియాకి వచ్చాడు కాబట్టి పట్టుకోగలిగారు. కానీ కరేబియన్ దీవులకి మన పోలీసులు వెళ్ళి పట్టుకొని వచ్చే అంత స్థితి ఉంటుందా? ఉండదు. సో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్గా డిజిటల్ క్రైమ్స్ అనేవి చాలా ఈజీ అయిపోయినాయి ఈ రోజుల్లో. ఒకప్పుడు ఇంటికి వెళ్ళి దొంగతనాలు చేసేవాళ్ళు, ఈరోజు అలా లేదు. చేతిలో ఒక మొబైల్ ఫోను, ఒక నెట్వర్క్, ఒక సర్వర్ ఉంటే సింపుల్గా ఒక లింక్ పంపిస్తున్నారు, హ్యాక్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్స్లోంచి మీకు సంబంధించిన లక్షల రూపాయలు కట్ అయిపోతూ ఉన్నాయి. అలాంటి డిజిటల్ క్రైమ్స్ జరిగే ఏరాలో ఉన్నప్పుడు దాన్ని అప్రిషియేషన్గా మీరు తీసుకుంటే ఇంకా డిజిటల్ క్రైమ్ చేసేటువంటి నేరస్తులు ఇంకా పెరిగిపోతూ ఉంటారు. రేపు దానివల్ల నష్టపోయేది అల్టిమేట్గా ప్రజలే. ఓకే, అది గ్రహించట్లేదు కదా సార్. ఏమంటున్నారంటే ప్రొడ్యూసర్స్ మా దగ్గర నుంచి దోచుకుంటున్నారు కాబట్టి మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రవి అనే వ్యక్తి మాకు మూవీస్ అందించాడు, మేము ఫ్యామిలీతో సహా మూవీ చూడడం జరిగింది, అతని తప్పేముంది, మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు కదా ఇక్కడ, ఈ లెక్కన చూసేసుకుంటే ప్రొడ్యూసర్సే దొంగలు అన్నట్టుగా ప్రజల యొక్క వాదన వినిపిస్తూ వస్తున్నారు. దీనిపైన లీగల్గా ఎట్లా చూస్తారంటారు? ప్రొడ్యూసర్స్ని దొంగలు అని మనం ఎలా అంటామండి? జనాల వాదన అదే. వాళ్ళు ఒక 100 కోట్లు పెట్టి, లేకపోతే ఒక చిన్న సినిమా అయినా సరే 10 కోట్లు పెట్టి ఒక మూవీ తీస్తున్నారు. ఆ మూవీ తీసిన తర్వాత మూవీని మార్కెటింగ్ చేసుకోవడం కోసం వాళ్ళు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, ఓటీటీలో రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు దీన్నే ఒక కామన్ మ్యాన్కి అప్లై చేస్తే ఒక చిన్న కెమెరా తోటి షూట్ చేసుకుంటూ యూట్యూబ్లో కంటెంట్ పెడుతూ ఉన్నారు. మరి పక్క ఛానల్లో అదే కంటెంట్ అంత హార్డ్ ఎర్నింగ్ తోటి అతను ఒక 1 డే అంతా కష్టపడి ఒక షార్ట్ ఫిలిం తీసి తను సొసైటీకి చూపించాలనుకుంటే ఒక 10 మంది వచ్చేసేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎందుకు కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారు అంటే మీ దాకా వస్తే కానీ నొప్పి తెలియట్లేదు అనమాట. ఇక్కడ ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడాల్సిన నెసిటీ లేదు. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ లాభం కోసమే వాళ్ళు చేస్తారు. మరి వాళ్ళు నష్టపోయిన రోజులు ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఆత్మహత్యలు చేసుకోలేదు, సూసైడ్ చేసుకోలేదు? అన్ని సినిమాలు నిజంగా కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయా? ఎన్ని చిన్న సినిమాలు ఈరోజు నష్టపోతూ ఉన్నాయి? మరి దాని గురించి ఆలోచించాల్సి లేదా? అండ్ టికెట్ ప్రైజెస్ పెంచుతూ ఉన్నారు, మాకు ఫ్రీగా చూపిస్తూ ఉన్నారు. ఫ్రీగా చూపించడం అనే కాన్సెప్ట్ని అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. అంటే అదొక మనకు వినిపిస్తున్న పదం మాత్రమే, కానీ ప్రూఫ్స్తో సహా పోలీసులు మనకి ఇప్పటివరకు కూడా చూపించలేదు కదా సార్. జస్ట్ ఇన్ని కోట్ల రూపాయలు నష్టం జరిగింది, ఆన్లైన్ అంటే గేమ్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, లేకపోతే అలాంటివన్నీ కూడా ఆ సైట్లలో దానివల్లనే ఎర్న్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయా పోలీసుల దగ్గర? ప్రూఫ్స్ ఎవరికి? ప్రజలకు చూపించాలా, కోర్టుకు చూపించాలా? కోర్టులో చూపిస్తే సరిపోతుంది కదా. కానీ ఇంత వాదనలు వినిపిస్తున్నాయి కదా సార్. అంటే బేసిక్గా ఒక పర్సన్ కోసం చాలా మంది లక్షల్లో జనాలందరూ నిల్చొని చెయ్యలేదు, సరే మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి అని అడిగినప్పుడు అంతే ప్రెస్ మీట్ పెట్టేసి ఇలా ఉంది అని ఒక మాట చెప్పడానికి కుదరదంటారు. ఒక్కసారి ఒక మూవీ రూల్స్ కానీ లేకపోతే ఇలాంటి ఐబొమ్మ కానీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే
ఆల్మోస్ట్ 3-4 డైరెక్షన్స్ తీసుకొని వెళ్తుంది. దానిలో లింక్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. దానిలో బెట్టింగ్కి సంబంధించిన యాడ్స్ కొన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ని ఎంటైర్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినా కానీ వాటిల్లో అక్కడక్కడ డిస్ప్లే అవటం వల్ల తనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్ ద్వారా అమౌంట్ జనరేట్ అవుతూ ఉంది. ఎవరో తీసిన కష్టాన్ని నువ్వు వెబ్సైట్లో పెట్టుకొని వాటి మీద బెట్టింగ్ యాడ్స్ రన్ చేస్తూ బెట్టింగ్ కంపెనీస్ తోటి అసోసియేట్ అయిపోయి, మరి ఇది ఎవిడెన్స్ కాదా? క్లియర్గా ప్రజలకు కనబడట్లేదా? మీ పిల్లోడే మూవీ రూల్స్లో ఒక మూవీ చూస్తున్నాడు, ఒక యాడ్ వచ్చింది, మీరు ఆడండి, దీంతో కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చు, లేదా లక్షల రూపాయల బోనస్, లేకపోతే 300, 1500 బోనస్ అని వచ్చింది. అరే 1500 బోనస్ అన్నారు కదా అని ఇన్వెస్ట్ చేసి ఆడతారు. ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయండి 2 తెలుగు రాష్ట్రాల్లో? ఎవరు కారణం దీనికి? మరి దాని ద్వారా అతనికి ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా? సో ఇలా మల్టిపుల్, అతను ఏ స్థాయికి ఎదిగాడు అని అంటే, ఎదగడం అంటే డిజిటల్ క్రైమ్ చేయడంలో. అతను అరెస్ట్ చేసిన తర్వాత కూడా అతని బ్యాక్ ఎండ్ టీము ఎస్బీఐ ఇన్సూరెన్స్ అనే నేమ్ తోటి ఒక డొమైన్ క్రియేట్ చేసి, ఆ వెబ్సైట్ ఇతను అరెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఆ వెబ్సైట్ మళ్ళీ ఆపరేట్ చేసి, ఆ లింక్ తీసుకొని వెళ్ళి ఎస్బీఐ ఇన్సూరెన్స్ డొమైన్లో పెడితే మళ్ళీ మూవీ ప్లే అవుతుంది. అంటే ఏంటి? నన్ను అరెస్ట్ చేసిన ఈ డిజిటల్ క్రైమ్స్ ఆపలేరు అని ఒక థ్రెట్ ఇస్తున్నాడు అతను, ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. ఈరోజు ప్రజలు దాన్ని అప్రిషియేషన్ చేసుకుంటా వెళ్ళిపోతే, రేపటి రోజున ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతూ ఉన్నాయి కదా, పోయిన తర్వాత ప్రజలందరూ దీన్ని మద్దతు తెలుపుతున్నారు కదా అని ఇలాంటి తప్పుడు బాటను ఎంచుకునే అవకాశం యువతకు ఉంటుంది. నన్ను కూడా హీరో అనుకుంటారు, నన్ను కూడా రాబిన్ హుడ్ని చేస్తారు, నాకు కూడా పాలాభిషేకాలు చేస్తారు అని స్టూడెంట్స్, తర్వాత ఈ సైబర్ నెట్వర్కింగ్ నేర్చుకున్న వాళ్ళందరూ హ్యాకింగ్ చేయడం మొదలు పెడతారు. ఈజీ మనీకి అలవాటు పడిపోయి లింక్స్ పంపించేసి ప్రజలను దోచుకోవడం అలవాటు పడిపోతారు. పట్టుకోవడానికి వీలు లేకుండా ఇలాగే పక్క దేశాలకు వెళ్ళి దాక్కుంటూ ఉంటారు. సార్, ఇప్పుడు పక్క దేశాలకు అన్నారు కాబట్టి, ఇప్పుడు కరేబియన్ దీవులలో మొత్తం డొమైన్స్ అన్ని రన్ చేస్తున్నప్పుడు, ఇక్కడ రన్ చేస్తున్నట్టుగా ఎలాంటి ఆధారం లేకపోయినా కూడా అరెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా సార్? వరల్డ్ వైడ్ వెబ్ వెబ్సైట్ అనేది ఇండియా, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. కరేబియన్ దీవులకి వెళ్ళాడు అని అంటే ఇండియా నుంచి దొరకకుండా ఉండడం కోసం మాత్రమే వెళ్ళాడు, పర్పస్ఫుల్లీ వెళ్ళాడు. అలా అనుకుంటే దావూద్ ఇబ్రహీం మనకి బాంబేలో బాంబ్ బ్లాస్ట్ చేశాడు, పాకిస్తాన్ పారిపోయాడు. ఇప్పుడు పాకిస్తానో లేకపోతే దుబాయో ఇంకో కంట్రీలో ఉంటున్నాడు, అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఏదో ఒక పని మీద సీక్రెట్ సమావేశాల కోసం ఇండియాకి వచ్చాడు. ఇప్పుడు పోలీసులు అతనికి ఇండియన్ సిటిజన్షిప్ లేదు, ఫారెన్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి మనం అక్కడ పర్మిషన్స్ అన్నీ తీసుకొని అరెస్ట్ చేయాలి అని అనుకుంటే, దేశ భద్రతకి ఇంకేమన్నా ఆ వర్డ్కి డెఫినేషన్ ఏమన్నా ఉంటుందా? ఇది కూడా అంతే కదా. ఇది దేశ భద్రత కాదా? మీ డేటా, నా డేటా, ప్రజలందరి డేటా, ప్రభుత్వ వెబ్సైట్స్కి సంబంధించిన డేటా అంతా చోరీ చేసి డిజిటల్గా అతని దగ్గర పొజిషన్లో పెట్టుకొని, ఇండియన్ సిటిజన్షిప్నే వదులుకొని కరేబియన్ దీవెన్ సిటిజన్ 80 లక్షలు పెట్టి తీసుకొని అక్కడ ఉంటున్నాడు అని అంటే, అతను కేవలం ఇప్పుడు చేస్తుంది డబ్బు కోసమేగా. బెట్టింగ్ యాప్స్ ద్వారా వీటి ద్వారా వచ్చే డబ్బు కోసమేగా. రేపు ఒక పెద్ద సంస్థ వస్తుంది, వచ్చి మీ దగ్గర ఉన్న ఇండియన్ యూజర్స్ డేటా అంతా మాకు ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తామని కొన్ని ఆర్గనైజేషన్స్ అప్రోచ్ అవుతాయి. అవి మేబీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా అవ్వచ్చు. సో డేటా మిస్యూజ్ చేసే అవకాశం ఉందా లేదా? కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ వస్తాయి, మీ ఇండియన్ యూజర్ డేటా అంతా మాకు ఇవ్వండి అని. కొన్ని బెట్టింగ్ కంపెనీస్ వస్తాయి, ఎవరెవరైతే చిన్నపిల్లలు, యూత్ ఎవరైతే చూస్తున్నారో ఏజ్ ఇస్తారు కదా, వాళ్ళ ఆ డేటా అంతా ఇవ్వండి. ఎవరు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ డేటా అంతా ఇవ్వండి. ఈ రోజు అంతా డేటాని మార్కెట్లో అమ్మేసిస్తూ ఉన్నారు. డిజిటల్ క్రైమ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కరేబియన్ దీవుల్లో నుంచి ఆపరేట్ చేస్తున్నాడు, మనం ఇండియా వచ్చిన తర్వాత మనం ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అని అంటే ఈలోపు తప్పించుకొని కూడా వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ని అరెస్ట్ చేయాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది సార్. తను అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే మేము టేక్ ఓవర్ చేసుకున్నాము, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి అంటే, దాంతోపాటు కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించారు. అంటే ల్యాప్టాప్స్ కానివ్వండి, కొన్ని ఏటీఎం కార్డ్స్ కానివ్వండి, తను యూజ్ చేసినవన్నీ, అవన్నీ ఎక్కడో నివసిస్తున్న అతను అవన్నీ పట్టుకొని వచ్చి ఉండుంటారా? ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కూడా చాలా ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. పోలీసులు డ్యూ ప్రాసెస్ ఫాలో అవటంలో అక్కడక్కడ కొన్ని తప్పిదాలు చేస్తూనే ఉంటారు. ప్రతి క్రైమ్లో కూడా తప్పిదాలు అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రెజర్ అయి ఉండొచ్చు. ఈ కేసులో ఎలా అయినా సరే అతన్ని పట్టుకోవాలనే ఉద్దేశం అయినా ఉండొచ్చు. కానీ అతను అని ఇంటెన్షనల్గా వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తారు, ఎల్ఓసి. ఎల్ఓసి ఎలా ఉంటుంది అని అంటే, ఎవరైనా సరే ఇతర దేశం వెళ్ళిపోతే ఎల్ఓసి ఇచ్చేది ప్రతి ఎయిర్పోర్ట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అతను వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్లోనే ఫస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి
కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఈవెన్ ఈరోజు 498A కేసెస్లో ఇక్కడి నుంచి అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకొని అక్కడికి పారిపోతారు. ఇక్కడ కేసు పెట్టిన తర్వాత రాడు, సమన్స్ ఇచ్చినా రాడు, ఏం చేస్తారండి, ఎల్ఓసి ఇష్యూ చేస్తారు. ఎల్ఓసి ఇష్యూ చేసిన ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారు. ఇది కామన్ ప్రాసెస్. చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎవిడెన్స్ అనేది కావాలి. అతను ఇండియాలో ఉన్నాడుగా, ఇదే కుక్కట్పల్లిలో రెయిన్బో విస్టాస్లో ఉంటున్నాడుగా, అతనికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడున్న ఎక్కడో ఒక చోట స్టోర్ చేసి అయితే ఉంటాడుగా. డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ కోసం అతన్ని తీసుకొని వెళ్ళైనా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మనం అనుకున్నంత ట్రాన్స్పరెంట్గా ఏమీ ఉండదు. వాళ్ళు చేయాల్సిన వేళ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవిడెన్సెస్ అన్ని ముందు పెడతారు. ఇప్పుడు తనని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే కేవలము ఐబొమ్మ అనే ఒక సైట్ నేమ్ వల్లనే మేము అతన్ని ఎలా ట్రాప్ చేయాలి ఏంటిది అని చెప్పేసి మేమే ఒక టీం ఫామ్ అయిపోయి మేము అతన్ని క్యాచ్ చేయడం జరిగింది అని అంటారు. కానీ బయటకు వస్తున్న వాదన ఏంటంటే ఇన్నర్గా వాళ్ళ వైఫ్ వల్ల ఉన్న కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళ వైఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అని అంటున్నారు. ఈ రెండింటిలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. వైఫ్ ఇచ్చారా లేకపోతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండి చేస్తారనేది పర్టికులర్గా వాళ్ళ టీంలో నుంచి వినిపిస్తే బాగుంటుంది. కానీ ఆల్రెడీ సజ్జనార్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు, ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు లేదు మా టీం వర్క్ చేసి మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్, మాకు ఎలాంటి ఇన్ఫార్మర్ అవసరం లేదు, మా టీం చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది అని ఆయన చెప్పేశారు. దానికి ఆన్సర్ అంటే లేని ఒక పర్సన్ ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగాను సార్. అంటే ఆవిడ చెప్పిందా లేదా అన్నది మనకు తెలియదు, పోలీసులు చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. జస్ట్ మేమే తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఊహాగానాలు చాలా ఊహించుకుంటూ ఉంటారు. వాస్తవం ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేసరికి దాన్ని 100 రకాలుగా మార్చేస్తూ ఉంటారు. సో దాని మీద మనం రిలే అవ్వాల్సిన నెసిటీ అయితే లేదు. రైట్. ఇప్పుడు సార్ ఇంతమంది జనాలు ఇతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే కోర్టు దగ్గరికి వస్తుందో ఈ మేజర్ రోల్ ఏది ప్లే చేస్తారు సార్? అంటే జనాలు ఎక్కువగా ఒపీనియన్ పాజిటివ్ గా ఉంది కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందా కేసు? లేదు అనుకుంటే ఏ విధంగానైతే ఫార్మేట్ ఉంటుందో అదే విధంగా వెళ్తుందంటారా? జనాల ఒపీనియన్ మీద కోర్టులు జడ్జిమెంట్లు అయితే ఇవ్వండి. కోర్టుకు కావాల్సిన క్రెడిబుల్ ఎవిడెన్స్, చార్జ్ షీట్లో ఏం మెన్షన్ చేశారు, ఏం ఎవిడెన్స్ ఉన్నాయి, తర్వాత పోలీస్ ప్రొసీజర్లో కూడా డ్యూ ప్రాసెస్లో లోపాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి బెయిల్స్ వచ్చిన కేసెస్ ఉన్నాయి, క్వాష్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో చాలా స్ట్రాంగ్గా ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ట్రయల్లో అది డిసైడ్ అవుతుంది. కానీ ఇప్పుడు అతనికి శిక్ష పడుతుందా పడదా అని అంటే ఖచ్చితంగా పర్టిక్యులర్ సెక్షన్స్కి ఏవైతే ఉన్నాయో పోలీసులు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి ప్రాపర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయగలిగితే ఖచ్చితంగా అతనికి ఒకటికే కాదు ఏ ఖైదీకైనా పడుతుంది. ఎగ్జంప్షన్ కాదు కదా, అతని కోసం ఇప్పుడు సపరేట్గా ప్రజలందరూ కోరుకుంటున్నారని చట్టానికి ఇమీడియట్గా మార్చేయలేరు. అతని కోసం సపరేట్ చట్టాలు లేవు. అతనికి కామన్ మ్యాన్కి ఇండియాలో ఒకే చట్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒకే చట్టం ఉంది. కాబట్టి అదే డ్యూ ప్రాసెస్ ప్రకారం ఫాలో అవుతూ అదేలా అతనికి అప్లికబుల్ అవుతుంది. పర్టికులర్ సెక్షన్ ప్రకారం అది 66D అయి ఉండొచ్చు, 311 ఆర్గనైజర్కి అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ పోలీస్ ప్రొడ్యూస్ చేయగలిగితే డెఫినెట్గా అతను కన్విక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు, ఎవిడెన్స్ సబ్మిషన్స్లో మన లీగల్ ఆర్గ్యుమెంట్స్ మనం తీసుకున్నప్పుడు డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు, ఎవిడెన్స్ ఇలాంటివి లేవు, ఈ సెక్షన్స్ అసలు అప్లికబులే కాదు అని సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు లేదా హైకోర్ట్స్లో ప్రూవ్ చేయగలిగినప్పుడు అతనికి కొంత రెమెడీ అనేది వస్తుంది. ఇప్పుడు అలా అని ఉరితీలేం కదా అతనికి ఏ అఫెన్స్ అయితే చేశాడో దానికి సంబంధించిన సెక్షన్కి సంబంధించిన పనిష్మెంట్ మాత్రమే పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అతన్ని అరెస్ట్ చేసిన వెంటనే ప్రొడ్యూసర్స్లలో ఒక పర్సన్ సి కళ్యాణ్ గారు అని చెప్పేసి అతను ఏదో పెద్ద టెర్రరిస్ట్ లాగా డిజైన్ చేసేసుకొని ఎన్కౌంటర్ చేసేయాలి, ఎవరు పోలీసులైనా లేదు అనుకుంటా మా ఫిలిం వాళ్ళే చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. దాన్ని కోర్టు కన్సిడర్ చేస్తుందంటారా ఈ విషయంలో? ఎందుకు చేస్తుంది? కోర్టు కాదు, పోలీసులే కన్సిడర్ చేయరు. ఎవరైనా దొరికిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు దొరికిన వెంటనే ఏదైనా నిందితుడు దొరికిన వెంటనే ఉరిదీయాలని ప్రతి కామన్ మ్యాన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా ఫిలిం ఇండస్ట్రీ నష్టపోయినారు కాబట్టి ఈ సి కళ్యాణ్ అయితే ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడుండొచ్చు. ఆయన చెప్పాడని ఇప్పుడు ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తం వెళ్ళి అతను తీసుకెళ్లి చేసేస్తారా ఎన్కౌంటర్ చేసేంత క్రైమ్ అందులో ఏమైనా ఉందా? సైబర్ క్రైమ్ మహా అయితే కొన్ని ఫైన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అని అంటే 3 years ప్రూవ్ అయితే 3 years పనిష్మెంట్ పడే ఛాన్స్ ఉంది. లేదు అని అంటే దాంతోపాటు ఫైన్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు 311 ఆర్గనైజర్ క్రైమ్ కూడా అనుకుంటే అది ప్రూవ్ అయితే అసలు ఇది ఐటీ లాకి ఈ 311 ఆర్గనైజర్ క్రైమ్ అప్లికబుల్ అవుతుంది అని ఎస్టాబ్లిష్ చేయగలిగి ఎవిడెన్స్తో పాటు సబ్మిట్ చేయగలిగితే పనిష్మెంట్ పడుతుంది. కానీ సి కళ్యాణ్ చెప్పాడనో లేదా చిరంజీవి గారు చెప్పారనో లేకపోతే ఇంకెవరో XYZ చెప్పారనో అయితే ఎన్కౌంటర్లు చేయరు.
ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఇలాంటివన్నీ కూడా చాలా వరకు జరుగుతున్నాయి. కొన్ని వేలల్లో, లక్షలలో ఇలా చేస్తూ ఉన్నారు. డొమైన్స్‌ను క్రియేట్ చేయడం కానివ్వండి, దోచుకోవడం కానివ్వండి, సైబర్ క్రైమ్స్ కానివ్వండి. ఇలా జరుగుతున్నప్పుడు దీని మీద ఇంత ఫోకస్ చేశారు కదా! మరి గతంలో కూడా చాలా వరకు జరిగాయి. చాలామంది కూడా చనిపోవడం జరిగింది. మరి ఎందుకని అంత సీరియస్‌గా తీసుకోలేదు పోలీసులు? ఈ యొక్క విషయాన్ని ఎందుకని సీరియస్‌గా తీసుకోవడం జరిగింది? ఇప్పుడు ఎమ్మడి రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ అనేది కంప్లీట్‌గా ఆగిపోయిందా? లేదు సార్. లేదు. సరే, ఎవరినో ఒక రేపిస్ట్‌ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇండియాలో రేప్ కేసెస్ తగ్గిపోయినాయా? లేదు. ఒక 498 కేసులో ఒక కన్విక్షన్ పడిన తర్వాత ఒక వ్యక్తికి హెరాస్మెంట్లు తగ్గినాయా? ఒక దొంగను అరెస్ట్ చేసిన తర్వాత దొంగతనాలన్నీ ఆగిపోతున్నాయా? లేదు. ఈ డిజిటల్ క్రైమ్స్ కూడా అంతే. ఎమ్మడి రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన మిగతా డిజిటల్ క్రైమ్స్ అన్నీ ఆగవు. ఇట్ ఇస్ ఏ ఎగ్జాంపుల్ అంతే. ఒక కేసులా ఒక ఎగ్జాంపుల్‌గా మాత్రమే ఇతను మిగిలిపోతాడు. హ్మ్. ఇంత నెట్వర్కింగ్ తోటి పక్క దేశాలకెళ్ళి కోట్ల రూపాయలు తను ఎర్నింగ్ చేస్తూ తన ఐడెంటిటీని మార్చుకొని ఇన్ని చేసినా సరే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియాకొస్తే అరెస్ట్ చేస్తారని ఒక కేస్ ఎగ్జాంపుల్ అవుతాడే గానీ దానివల్ల అంటే ఏమీ ఇది ఉండదు. కక్షపూరితమైన అరెస్ట్ అని చెప్పొచ్చా? లేదు అనుకుంటే సిస్టమింగ్‌లో ఉన్న విధంగానే అరెస్ట్ అయిందని అనుకోవచ్చా? అంటే దమ్ముంటే పట్టుకోండి అన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల దీన్ని ఈగోగా తీసుకొని అరెస్ట్ చేశారంటారా? ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఒక పర్సన్‌ని పట్టుకున్నాము అని చెప్పేసి దాని మీద ఇటు పలువురు ప్రముఖులు కానివ్వండి, అదేవిధంగా డిపార్ట్మెంట్ కానివ్వండి మాట్లాడడం జరిగింది. ఇది ఎలాంటి అరెస్ట్ అనుకోవచ్చు? ఈగోయిస్టిక్ మీద దెబ్బ కొట్టడం వల్ల జరిగిన అరెస్టా? లేదు అంటే ప్రాపర్‌గా జరిగిన ఒక అరెస్టా? పోలీస్ ఆఫీసర్‌కే కాదు, ప్రతి మనిషికి ఈగో ఉంటుంది. మిమ్మల్ని ఒక మాట అన్నారనుకోండి, డెఫినెట్‌గా దానికి రియాక్షన్ అనేది ఉంటుంది. ఉంటుంది. అదేవిధంగా ఒక దొంగ సైబర్ క్రైమ్స్ చేసేటువంటి వ్యక్తి ఇండియన్ గవర్నమెంట్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్‌ని హ్యాక్ చేశానని చెప్తూ, మీరు నన్ను ఆపలేరు, మీరు నన్ను పట్టుకోలేరు, అవసరమైతే మీకు సంబంధించిన డేటా కూడా నా దగ్గర ఉంది, హ్యాక్ చేస్తా అని చెప్తే దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని అతన్ని ఒక నెల రోజుల్లోనో అంతేనా? అంతే. నెల రోజుల్లో అరెస్ట్ చేయగలిగారంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మనం ఇంకా దాన్ని కక్ష ఎందుకుండిద్దండి కక్ష? హ్మ్. ఆయనకి ఎంటైర్ డిపార్ట్మెంట్‌కి ఏమైనా ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఏం మరి ఏం లేనప్పుడు ఎందుకు? ఇది ప్రజలకే మంచి చేసినట్టు ఇంకా. హ్మ్. రేపొద్దున ఇప్పుడు ఓకే. మూవీస్ వరకే ఆగింది. రేపే బ్యాంకింగ్ వెబ్‌సైట్స్‌నో లేకపోతే మన యూజర్ ఐడీకి సంబంధించిన వెబ్‌సైట్స్‌నో హ్యాక్ చేసి పక్క దేశాలకు అమ్మేసేసుకున్నాడంటే నష్టపోయేది ప్రజలే. హ్మ్. దాన్ని ఇప్పటి వరకు ఆపగలిగారు. బట్ కాకపోతే ఈ డార్క్ వెబ్‌సైట్ అని ఉంటుంది. డార్క్ వెబ్‌సైట్‌లో కొన్ని లక్షల మంది హ్యాకర్స్ ఉంటారు. బట్ వాళ్ళు ప్యాకేజెస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఆ ప్యాకేజెస్ మీద ఇంకా ఎన్ని డిజిటల్ క్రైమ్స్ జరగబోతున్నాయి అనే దాని మీద ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని డిజిటల్ క్రైమ్స్ ఆపడం కోసం గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్క ఎవిడెన్స్ కంపల్సరీగా కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందా సార్? అంటే వారు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఇన్ని కోట్ల రూపాయలు అన్నారు. తర్వాత నెక్స్ట్ ఇన్ని డొమైన్స్ అన్నారు. ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్‌తో సబ్మిట్ చేస్తేనే అతను ఇలా సైట్స్‌ని హ్యాక్ చేశాడు, ఇలా జరిగింది, ఇలా యాప్స్ త్రూ మనీ సంపాదించాడు అని చెప్పేసి అనేది ప్రూవ్ అవుతుందంటారా? డెఫినెట్‌గా సర్వర్స్ అనేవి ఉంటాయి. హ్మ్. ఐపీ అడ్రెస్‌లు ఉంటాయి. హ్మ్. ఇతను అప్‌లోడ్ చేసిన మూవీస్ అన్నీ ఉన్నాయి దానిలో బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇతని అకౌంట్స్‌కి డాలర్స్ రూపంలో పడుతుందా, లేదా ఇంకా డీప్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తే డిజిటల్ క్రైమ్ చేసేటువంటి ప్రతి వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉంచుకోడు ఫస్ట్. ఉంచుకోండి. ఉంచుకుంటారా? అది కామన్ సెన్స్. ఎవరు ఉంచుకోరు. క్రిప్టో కరెన్సీలో ఉంటుంది. అది కూడా ఎవరో మల్టిపుల్ నేమ్స్ మీద ఒక ఐడీ తీసుకొని వాళ్ళు కరెన్సీని కూడా డిజిటల్ రూపంలో సెక్యూర్ చేసుకొని ఉంటారు. హ్మ్. డిజిటల్ కరెన్సీ బ్యాంక్ అకౌంట్‌లో ఉంటే ఈజీ. ఎంతసేపు ఈరోజు ఏదైనా చిన్న క్రైమ్ జరిగింది అనంటే ₹1000 పక్కోడి అకౌంట్‌లో పడినా సరే మన సైబర్ క్రైమ్స్ అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకోవడం కోసం హైకోర్టుకి వెళ్ళి లేకపోతే దానికి ఒక సంవత్సర కాలం వీళ్ళంతా ఎలా రిలీజ్ చేసుకోవాలో కూడా తెలియక అలా వదిలేసిన అకౌంట్లు చాలా ఉన్నాయి. హ్మ్. మరి ఇంత ఆర్గనైజర్‌గా డిజిటల్ క్రైమ్ చేసే వ్యక్తి అకౌంట్స్‌లో ఉంచుకుంటాడా? మీరు 100 అకౌంట్స్ కాదు ఇంకో 200 అకౌంట్స్ పెట్టండి. దానిలో ఏమీ ఉండవు. అవన్నీ డమ్మీ అకౌంట్స్ మాత్రమే. మాత్రం. ఇదంతా క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్స్ రూపంలో, బినాన్స్ ఇలాంటి కాయిన్స్ రూపంలో ఉంటూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ ఈ వర్క్ ఏదైతే ఉందో ఐబొమ్మ కానివ్వండి, బప్పం కానివ్వండి, ఈ దానికంతా కూడా టీమ్ వైస్‌గా వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక పర్సన్‌ని చూపించేసి అతని మీదనే మొత్తం ఇతనే చేశాడు అన్నట్టుగా కూడా ప్రొజెక్ట్ అవుతుంది ఇక్కడ. సో, మిగతా టీమ్ వాళ్ళందరూ కూడా తప్పు చేశారు కదా! వాళ్ళ పైన ఎందుకు దృష్టి ఇప్పటివరకు పెట్టలేదు అన్నట్టుగా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా ఇప్పుడు కోర్టు దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రెజెంట్ చేయమంటుందా? ఇన్వెస్టిగేషన్‌లో ఏం జరుగుతుంది అనేది కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్‌కి అతనికి తప్ప బయట మాట్లాడుకునే మన రూమర్స్ స్పెక్యులేట్ చేసే ఎవరికీ తెలియదు. ఓకే. ఇన్వెస్టిగేషన్ రూమ్‌లో తనే ఉంటాడు. తను ఏం చెప్తున్నాడు అనే దాన్ని బేసిస్ మీద నడుస్తుంది. హ్మ్. ఇప్పుడు కస్టడీ పిటిషన్ వేశారు మళ్ళీ.
అవును. రిమాండ్ పెట్టిన తర్వాత కస్టడీకి 5 days తీసుకున్నారు, పెట్టారు. 5 days తీసుకున్నారు. ఈ 5 days కస్టడీలో ఇప్పుడు మీకు వచ్చిన డౌట్స్ పోలీసుల దగ్గర ఇంకా చాలా ఉంటాయి. దీని నెట్వర్కింగ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఏ కంట్రీస్లో ఉన్నారు, నీకు ఈ డొమైన్ క్రియేట్ చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తూ ఉన్నారు, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ ఇంకా ఇవి ఎలా ఆపరేట్ అవుతున్నాయి. ఈ కోణంలో మనకే ఒక కామన్ మ్యాన్కి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ డౌట్స్ అన్ని రావా, ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో ఒక ఐడియా ఉంటుంది కదా మనకి. ఎంటైర్ క్వశ్చనర్ పెట్టుకుంటారు, ఆ క్వశ్చనర్ వరకు ఓకే నీకు ఎవరు హెల్ప్ చేస్తూ ఉన్నారు, ఈ నెంబర్ ఏంటి, ఈ వాట్సాప్ చాట్ ఏంటి, నువ్వు ఎలా పర్చేస్ చేసావు, ఎలా అప్లోడ్ చేస్తున్నావు, ఈ ప్రాసెస్లో మిగతా వాళ్ళు బయటకు వస్తారు. ఓకే తెలిసినా కానీ ఇన్ కేస్ వాళ్ళు ఫారెన్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా వీళ్ళకి ఫ్లైట్ టికెట్స్ వేసి వెళ్ళి అరెస్ట్ చేసుకోండి పంపిస్తారా? పాసిబిలిటీ ఉందా? మనం పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం. లేదు కదా. మళ్ళీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, కాన్ఫిడెన్షియల్గా ఉంచి వాళ్ళకి ఒక ట్రాప్ వేస్తారు. ఆ ట్రాప్లో వాళ్ళు పడ్డప్పుడు లేదా ఇండియా వచ్చే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా వాళ్ళ సర్కిల్లో లేదా ఇంటెలిజెన్స్ని వాళ్ళని అప్రోచ్ అయ్యే విధంగా పెట్టో వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి ఇండియా వచ్చినప్పుడు ఎల్ఓసి అవన్నీ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారు. అసలు వాళ్ళు ఇండియన్సే కాదు, వాళ్ళు ఫారెన్లోనే పర్మనెంట్ రెసిడెంట్స్ అని అనుకోండి, ఏం చేయలేం. ఎందుకు ఇక్కడి నుంచి విజయమాల్యే వెళ్ళిపోయాడు, అరెస్ట్ చేయగలిగారా? అలా చాలామంది వెళ్ళిపోయారు, అరెస్ట్ చేయగలిగారా? అది ఫెసిలిటీ, వాళ్ళకి ఉన్న ఫెసిలిటీని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇమ్మడి రవి వాడి కర్మకాలి ఇండియాకి వచ్చాడు అంతే. సార్ ఇప్పుడు మనం చూసేసుకుంటే ఏదైతే కోర్టులు ఉన్నాయో గతంలో కూడా ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కూడా మెన్షన్ చేశారు, టికెట్ రేట్స్ పెంచకుండా, బెనిఫిషరీ షోస్ ప్లే చేయకుండా, నైట్ షోస్ కానివ్వండి, ఫ్రీ షోస్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఏమీ లేకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను, ప్రజల పక్షాన నిలబడతాను అని చెప్పిన తర్వాత కోర్టు కూడా దానికి సమ్మతించింది. తర్వాత నెక్స్ట్ అది అయినా ఒక్క వారం రోజుల్లోనే నెక్స్ట్ ఫిల్మ్కి మళ్ళీ బెనిఫిషరీ షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ లూప్ హోల్స్ ఏమున్నాయంటారు? అంటే కోర్టు పరంగా కానివ్వండి, ఇటు సిస్టమ్ పరంగా కానివ్వండి. కోర్టు పరంగా లూప్ హోల్స్ ఉండవండి, కోర్టు పరంగా ఉండవు. సిస్టమ్ పరంగా అంటే పొలిటీషియన్స్ ఇచ్చే మాటలకి లీగల్ శాంటిటీ ఉండదు. ఎలక్షన్కు ముందు కొన్ని లక్షల హామీలు ఇస్తారు, వచ్చిన తర్వాత లీగల్గా మనం మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని పీక మీద కత్తి పెట్టినట్టు కోర్టు ఆర్డర్ ఇవ్వగలదా? లేదు, ఉండదు. పొలిటీషియన్ అనేది తన అవసరం కోసం ఈరోజు నేను ఆపుతాను అని అంటాడు, రేపు నేను పెంచుతాను అని అంటాడు. డెమోక్రటిక్ కంట్రీలో ప్రజలు ఓటు వేయటం ద్వారా దాన్ని మార్చుకుంటున్నారు కాబట్టే ఇంతమంది లీడర్స్ మారుతూ ఉన్నారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇతను హామీలు ఇస్తున్నాడు, నష్టపోతున్నారు అనుకోండి, మళ్ళీ అతను దించేసి వేరే వాళ్ళని ఎక్కిస్తారు. ఓకే, ఈ పైరసీ అనేది ఇప్పటి నుంచి కాదు సార్, గతంలో ఎప్పటి నుంచో, అంటే పాత కాలం నుంచి అప్పుడు బుక్స్ రాసేవాళ్ళు, లేదు అంటే కథలు చెప్పేవాళ్ళు, వాటిని కూడా వాళ్ళు కొంచెం అక్కడ నుంచి థెఫ్ట్ చేసేసి ఇక్కడ తీసుకొని వాళ్ళు మళ్ళీ ప్లే చేసేవాళ్ళు అనేది, అది పైరసీ అనేది ఎప్పటి నుంచో ఉంది. దీని మీద ఇప్పటికి కూడా చట్టాలు ఎందుకు స్ట్రాంగ్ అవ్వలేకపోతున్నాయి అంటారు? అంటే తీసుకొచ్చేసి అంటే ఐటీ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ లేదంటే సినిమా కాపీరైట్స్ కానివ్వండి, సినిమాటోగ్రఫీకి సంబంధించిన యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకని ఇప్పటివరకు? ఇప్పుడు ఐటీ యాక్ట్ మీద ఇంకా అంత స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది రాలేదు. మోర్ పర్టికులర్గా ప్రాక్టికల్గా మేము చూసింది ఏంటంటే, తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ అనేవి రన్ అవుతూ ఉన్న టైంలో తెలంగాణలో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారం బెట్టింగ్ అనేది ప్రమోట్ చేయకూడదు, వెబ్సైటే రన్ అవ్వకూడదు, ఈ సెక్షన్ ప్రకారం మీరు కేసు పెట్టండి అని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మేము. వెళ్తే అసలు ఆ సెక్షన్ ఉందని కూడా కన్సర్న్డ్ ఆఫీసర్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్కి తెలియదు. అసలు ఇప్పటి వరకు మేము ఇలాంటి ఈ సెక్షన్ యూజ్ చేసి ఒక కేసు కూడా నమోదు చేయలేదు అని 1.5 years బ్యాక్ అన్నారు. ఓకే, సో అలా ఎన్ఫోర్స్లో లేనటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. మన ఇండియన్ పోలీస్ సిస్టంలో ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉంటుంది అని అంటే, దొంగతనం చేశారా అరెస్ట్ చేయండి, మర్డర్ చేశారా అరెస్ట్ చేయండి, ఇంకేదన్నా 498 తీసుకొని రండి. ఐపీసీకి బిఎన్ఎస్కి సంబంధించిన అవేర్నెస్ క్లియర్గా ఉంది, కానీ ఐటీ యాక్ట్కి సంబంధించి సైబర్ క్రైమ్స్కి నాలెడ్జ్ తప్ప నార్మల్ పోలీస్ స్టేషన్స్లో అంత నాలెడ్జ్ అనేది లేదు. ఓకే, సో మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. అక్కడికి మేము వెళ్ళి చెప్తే కూడా ఈ యాక్ట్ ఒకటి ఉందా అని తెలియని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలా ఉంది కాబట్టే మీకు ఇంకా చాలా సింపుల్ విషయం ఏంటంటే, తెలంగాణలో బెట్టింగ్ బ్యానేగా. ఓకే, ఇక్కడ ఐపీఎల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి స్టేడియంలో, మరి అప్పుడు బెట్టింగ్కి సంబంధించిన యాడ్స్ వేస్తూ ఉంటారు. మనం ఏదైతే బ్యాన్ అంటున్నామో అదే యాడ్ వేస్తారు. మరి ఏం చేయాలి? ఐపీఎల్ని బ్యాన్ చేయాలి మనం? మరి బ్యాన్ కదా, చేయాలి కదా. సరే, దాంతోపాటు హైదరాబాద్ మెట్రో ఉందా, మెట్రో మీద బెట్టింగ్ యాడ్స్ చేశారు, దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసాం. ఫైల్ చేసింది నేనే. కామన్ మ్యాన్ మీద మీరు బెట్టింగ్ యాడ్స్కి సంబంధించి
మీరు యాక్షన్ తీసుకున్నారు ప్రమోట్ చేసినందుకు. వై మెట్రో ఎగ్జెంప్టెడ్? ఎందుకు మెట్రో ఎగ్జెంప్టెడ్ అయింది? దానిలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? ఇదే డీజీపీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఇదే ఎన్విఎస్ రెడ్డి మెట్రో ఎండి ఐఏఎస్లు, ఇదే జిహెచ్ఎంసీ కమిషనర్స్, వీళ్ళంతా డైరెక్టర్స్. మరి వీళ్ళు చేసింది తప్పు అయినప్పుడు వాళ్ళు చేసింది కూడా తప్పే కదా. ఈక్వాలిటీ బిఫోర్ లా ఎక్కడ ఉంది అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇప్పుడు స్టిల్ పెండింగ్లో ఉంది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అడిగాము. సో అది ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో కాబట్టి కొంత అవేర్నెస్ అనేది డిపార్ట్మెంటల్ పరంగా లోపం ఉంది. అండ్ చట్టాల గురించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు ఈరోజు మనం ఒక మూవీకి వెళ్ళాం, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారుగా, వేస్తున్నారు కదా. సేమ్ అలాగే బెట్టింగ్ ఆడినా, బెట్టింగ్ వెబ్సైట్స్ యూజ్ చేసినా, బెట్టింగ్ వెబ్సైట్స్ ఎవరైనా రన్ చేసినా నేరం అని వేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి కాలేజెస్లో. అసలు ఆ వెబ్సైటే మన ఇండియాలో కానీ తెలంగాణలో ఓపెన్ అవ్వకుండా చేయండి. ఇప్పుడు ఈ ఐబొమ్మ వెబ్సైట్ని లేదా ఇంకా ఆ సబ్ డొమైన్స్ని గూగుల్తో కమ్యూనికేట్ చేసి వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ చేయలేదా? స్ట్రైట్ క్వశ్చన్. చేయలేదా? చేయగలదు, కానీ ఎందుకని స్టెప్ తీసుకోవట్లేదు? ఎందుకు చేయట్లేదు అని అంటే ఆటోమేటిక్గా దాని ద్వారా ఎంతోమంది లాభం పొందుతూ ఉన్నారు. ఈ బెట్టింగ్ అనేది పూర్తిగా ఆగిపోతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఈ బెట్టింగ్ వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకుల హస్తం కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది ఇలాంటి వెబ్సైట్స్ ద్వారానే జరుగుతుంది. ఈజీగా ఒకప్పుడు ఏంటంటే స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేశారని చెప్పేవాళ్ళు కదా, ఇప్పుడు అలా లేదు. కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ డమ్మీ కంపెనీస్ ఓపెన్ చేసేసేసి ఫారెన్కి ఈజీగా తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దీన్ని అంతా సెట్ చేయాలి అని అంటే అసలు ఇప్పటివరకు ఒక తెలంగాణలో ఒక డొమైన్ చూపించండి, ఒక పోర్టల్ చూపించండి. మీకు సంబంధించిన ఏదైనా ఇల్లీగల్ వెబ్సైట్ కనిపిస్తే ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తే అది మీకు కనిపించింది అనుకోండి, మీరు అప్లోడ్ చేయొచ్చు. స్కూల్ టీచర్స్ కనిపిస్తే వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు, స్టూడెంట్స్కి కనిపిస్తే వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. మనకి ఒక మినిట్ కూడా పట్టదు. అలాంటి మెకానిజంని ఎందుకు డెవలప్ చేయలేదు? ప్రభుత్వంలో లోపం ఉంది. ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన మిగతా క్రైమ్స్ అన్ని ఆగిపోతాయా? ఆగడానికి ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి గవర్నమెంట్ సైడ్ నుంచి? ఇప్పటికీ తీసుకోలేదు. కేవలం అరెస్ట్ని చూపించేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి ఒక నలుగురు సెలబ్రిటీస్తో కూర్చొని మాట్లాడేసి వస్తున్నారు. కానీ ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలి అన్న డిస్కషన్ నడిచిందా? లేదు. ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోగలిగినప్పుడే సక్సెస్ అయినట్టు. ఇప్పుడు ఇందులో చూసేసుకుంటే అరెస్ట్ చేసిన తర్వాత మనీ లాండరింగా, లేకపోతే చీటింగా, లేకపోతే థెఫ్టా, ఏ కేసును ఈయనకి ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎఫ్ఐఆర్లో ఒకసారి చూస్తే దానిలో ఐటీ యాక్ట్సే ఉన్నాయి. దాంతోపాటు ఒక ఎఫ్ఐఆర్లో మాత్రం 311 ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మూవీస్కి సంబంధించిన సెంట్రల్ యాక్ట్ ఏవో 2 పెట్టినట్టున్నారు, అవే ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రూవ్ చేయగలిగి ఎవిడెన్స్ అడ్మిట్ చేయగలిగి దాని మీద ట్రయల్ ఒక 2 years 3 years ఒక 4 years జరిగి కన్విక్షన్ పడిన రోజున చూద్దాం ఎంత పడుతుంది అనేది. అంతేగాని ఇప్పుడు అతనికి మోస్ట్ ప్రాబబుల్లీ విత్ ఇన్ 45 days బెయిల్ మీద వచ్చేస్తారు. ఎంతమంది బెయిల్ మీద రావట్లేదు? మర్డర్ చేసిన వ్యక్తి కూడా ఈరోజు బెయిల్స్ మీద బయటకు వస్తున్నాడు. ఎందుకు? డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని, ఇంటెన్షనల్గా తనని ఇరికించారని. లేదు, ఈరోజు ప్రతి కోర్టుకు వచ్చే ప్రతి బెయిల్ అప్లికేషన్లో ఒకటి చెప్తారు, అతనే ఫ్యామిలీకి ఎర్నింగ్ పర్సన్ అని, ఇంకెవరూ లేరని, తెలియక జరిగిపోయిందని. ఎనీ కండిషన్ బెయిల్ ఇవ్వండి, మేము ట్రయల్కి కోఆపరేట్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తామని బెయిల్స్ ఇవ్వట్లేదు ఆ కోర్టులు? ఇస్తూ ఉన్నాయి కదా. అలాగే ఇమ్మడి రవికి కూడా బెయిల్ అనేది వస్తుంది, బయటకు వస్తాడు, ట్రయల్ జరుగుతుంది. ట్రయల్లో అతను మళ్ళీ ఇండియా నుంచి పారిపోకుండా దాన్ని ప్రాపర్గా చేసుకోగలిగితే కన్విక్షన్ అనేది పడుతుంది. ఓకే సార్, ఇప్పుడు మనం గనక ఇది చూసుకుంటే మొత్తం ఓవరాల్గా ఒకవేళ ఫైనల్ అంత అయిపోయింది అంటే ఎన్ని ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది? 311 ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్రూవ్ అయితే, ప్రాపర్ ఎవిడెన్స్ అడ్మిట్ చేయగలిగితే, ఆ యాక్ట్ని కోర్టు కన్సిడర్ చేసి యాక్సెప్ట్ చేయగలిగితే అప్ టు 7 years వరకు పడే ఛాన్స్ ఉంది. 7 years. లేదు అంటే 3 years. లేదు అని అంటే అసలు ఇది అంత పెద్ద అఫెన్స్ ఏం కాదు అని కోర్టు దృష్టిలోకి వెళ్ళింది అనుకోండి, 1 year ఇచ్చి, అది డిపెండ్స్ అపాన్ ఆర్గ్యుమెంట్స్ కదా, ట్రయల్ని బట్టి ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. డెఫినెట్గా అవన్నీ జరిగిన తర్వాత మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు మనీ అంతా లాండరింగ్ జరిగింది అని అంటున్నారు కదా, దాన్ని ఎలా కలెక్ట్ చేస్తారు? ఇతని దగ్గర నుంచి ఒకవేళ మీరు తీసుకున్నా కూడా
అంత సెర్చ్ చేసిన తర్వాత కొన్ని డబ్బులు దొరికినాయి అనుకోండి, దాన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు కొటేషన్ తీసుకుంటారు. బేసిక్గా ఒక మూవీకి వాళ్ళు ఎన్ని కోట్లనే పెట్టుకొని 100 కోట్లు పెట్టుకున్నా సరే, కానీ ప్రొడక్షన్ కంటూ ఒక కొటేషన్ని మనం కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేసిన దాంట్లో ఎంత పర్సెంటేజ్ని క్యాలిక్యులేషన్ చేసి ఇతని త్రూ ఇప్పించడం జరుగుతుంది. అసలు ఇప్పిస్తారంటారా ఫస్ట్ ప్రొడ్యూసర్స్కి? ఇప్పటి వరకు అలాంటివి ఏమైనా చూసాం మనం? చూడలేదు, బట్ నేను ఉన్న డౌట్ని క్లియర్ చేసుకుంటాను అదే క్లియర్గా అలా ఇప్పించే పరిస్థితులు అయితే ఉండవు. పోలీసులు ఇమీడియట్గా ఏం చేస్తారు? అతని బ్యాంక్ అకౌంట్లు ఏమున్నాయో చూడండి, పాన్ కార్డుకి లింక్ ఏమన్నాయో చూడండి, అవన్నీ ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ అంటే ఇంకా ఫ్రీజ్ అంతే. దానిలోకి తీసుకెళ్లి ప్రొడ్యూసర్కి బాబు నీకు ఇంత నష్టం వచ్చింది, నీకు ఇంత పంచుతున్నాం, ఇలాంటి సిస్టమ్ ఇండియాలో లేదు. ఓకే, ఆ ఫ్రీజ్ అంటిల్ అన్లెస్ కోర్టు డైరెక్షన్ ఇస్తే తప్పితే ప్రొడ్యూసర్స్ మళ్ళీ కోర్టుకు వెళ్ళి అతని బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాటిని మాకు పంచండి, లేదా బెట్టింగ్ ద్వారా చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వండి, లేదా ప్రభుత్వానికి ఇవ్వండి అని పిటిషన్స్ ఫైల్ చేసుకొని కోర్టు డైరెక్షన్ ఇస్తే తప్పితే పోలీస్ డజంట్ హ్యావ్ ఎనీ పవర్ టు గివ్ అమౌంట్ టు ద పర్టికులర్ ప్రొడ్యూసర్స్ ఆర్ థర్డ్ పార్టీస్. నా అమౌంట్ నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు, ఫ్రీజ్ చేసే అధికారం మాత్రమే వీళ్ళకుంది. నా అకౌంట్ని ఆపరేట్ చేసి నా దానిలో నుంచి నాకు వచ్చినటువంటి డబ్బుని అతనికి బాధితుడికి ఇప్పించే రైట్స్, ఆ పవర్స్ పోలీస్కి ఉన్నాయా? డిపార్ట్మెంట్కి లేదు. మరి వాళ్ళు ఏం చేస్తారు? కోర్టు నుంచి అయినా కూడా కోర్టు డైరెక్షన్ ఇస్తే అగ్రీవ్డ్ పార్టీ కోర్టుకు వెళ్ళి ఇది నా అమౌంటే, నాకు సంబంధించిన అమౌంటే, ఇది నాకు చెందాల్సిన అమౌంట్ అని కోర్టు డైరెక్షన్ ఇస్తే అప్పుడు కోర్టు డైరెక్షన్లో క్లియర్గా రాస్తారు ఈ కన్సర్న్ అమౌంట్ నుంచి నష్టపోయారు కాబట్టి ఇతనికి ఇవ్వండి అని ఇచ్చినప్పుడు బ్యాంకర్ ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ పోలీస్ ట్రాన్స్ఫర్ చేయడు. ఓకే, ఇప్పుడు దాంట్లోనే ఒకవేళ ఇచ్చినా కూడా ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి ప్రొడ్యూసర్ వచ్చేసి కొన్ని కోట్లు ఖర్చు చేసిండు, 250-300 కోట్ల రూపాయలు పెట్టి ఒక మూవీని తీశారు. కానీ కొటేషన్లో మనం 300 కోట్లను చూపించలేం, ఎందుకంటే అక్కడ మనకి ఉండేది వేరే ఉంటుంది ప్రొడక్షన్లో, తర్వాత ఇక్కడ బయటకు వచ్చేది వేరే ఉంటుంది. కోర్టులో ఏది ప్రొడ్యూస్ చేస్తే ఎంత పర్సెంటేజ్ మొత్తం ఉన్నదంతా కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉండే కదా సార్? ఎందుకంటే అతని ఎక్స్పెండిచర్ కూడా చూస్తారు కోర్టు, చూసిన తర్వాత అప్పుడు ఎంత ఇచ్చే అవకాశం పర్సెంటేజ్? అసలు ఈ ప్రొడ్యూసర్స్కి రూపాయి కూడా వెనక్కి తిరిగి ఇవ్వరండి. మరి ఆ సీజ్ చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయి సార్? సీజ్ చేసిన డబ్బులు అవసరమైతే గవర్నమెంట్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, లేదు అని అంటే అతనే మళ్ళీ నా అకౌంట్స్ని రిలీజ్ చేయండి అని అతనే కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు, ఏదో క్రైమ్ చేస్తే ఎవరో ఒక సైబర్ క్రైమ్ చేసిన వ్యక్తి అకౌంట్ ఫ్రీజ్ చేశారు, అతను మళ్ళీ కోర్టుకి వెళ్ళి రిలీజ్ చేసుకోవట్లేదా? డైలీ కొన్ని 100 పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయి, కోర్టుకు వస్తాడు, ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి అంతా ఆ లీన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను రిఫండ్ ఇస్తానంటారు. అసలు ప్రొడ్యూసర్ అకౌంట్లో నుంచి డైరెక్ట్గా అతని అకౌంట్కి ₹1 ట్రాన్స్ఫర్ అయ్యిందా? మరి ఎలా అడుగుతారండి క్లెయిమ్? ఎగ్జాక్ట్లీ మనం కోర్టు లాంగ్వేజ్ టర్మినాలజీలో మాట్లాడుకుంటే డైరెక్ట్ ప్రొడ్యూసర్ అకౌంట్ నుంచి ₹1 అయినా సరే ఎమ్మడర్ అకౌంట్కి వెళ్ళుంటే ప్రొడ్యూసరు ఇక్కడ నష్టపోయాడు ఇవ్వండి అని చెప్పొచ్చు. లేదు, దీన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ కింద కన్సిడర్ చేసి ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈ కోట్ల రూపాయల నుంచి ఇంత పర్సంటేజ్ అగ్రీవ్డ్ పార్టీస్ ఎవరైనా ఉండుంటే వాళ్ళకి ఇవ్వండి అని కోర్టు డైరెక్షన్స్ ఇస్తే మనం అజ్యూమ్ చేసుకోగలమే, కానీ ప్రాక్టికల్గా వాళ్ళంతా ఇప్పుడు ఆ 250 కోట్లు నేను ఇతని వాళ్ళే నష్టపోయాను అంటే అరే బాబు ఇలాంటి వెబ్సైట్స్ కొన్ని లక్షల్లో ఉన్నాయి, వాళ్ళందరి సంగతి ఏంటి? అందులో ఇతను ఇమ్మడి రెవెన్యూ అయితే ఒక చిన్న వ్యక్తి మాత్రమే. మరి దాంతోపాటుగా కొన్ని టొరెంట్ వెబ్సైట్స్ అని వీటిలో స్టిల్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. మరి వాటి సంగతి ఏంటి? ప్రొడ్యూసర్ చేయాల్సింది ఏంటంటే మీరు గవర్నమెంట్ మీద ప్రెజర్ పెంచుతారా, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడుకుంటారా? ఒక పోర్టల్ క్రియేట్ చేసుకోండి, ఆ పోర్టల్లో మీకు సంబంధించిన పైరసీ మీరే ఒక టీంను పెట్టుకొని ఆ టీమ్ తోటి ఆ లింక్స్ ఏదన్నా ఉంటే ఇమీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టుకునే మెకానిజంని మీరు డెవలప్ చేయించుకునే విధంగా ఫైట్ చేయండి. దానివల్ల లాభం పొందుతారు, కానీ ఇలా ఒక వెబ్సైట్ ద్వారా నష్టపోయిన దాని దగ్గర మాకు కోర్టుకు వెళ్ళి పిటిషన్ ఫైల్ చేసి దానిలో ఉండే ఇంత పర్సంటేజ్ మళ్ళీ వీళ్ళ అకౌంట్స్ అన్ని చూపించి ఇలాంటివి జరిగే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. ఓకే, ఇప్పుడు సార్ మనము చూసేసుకుంటే ఏదైనా సరే ఇలాంటి పైరసీ అనేది కూడా చాలా వరకు డేంజర్. మన డేటానే డార్క్ సైట్లో ఉంటుంది, వెళ్ళిపోతుంది, మనం నష్టపోతామని చెప్పేసి ఇంతమంది ఏకకంఠంగా చెప్పుతున్నా సరే జనాలు ఇప్పటికీ కూడా అతను చేసిన పని మంచిదే, జరిగితే జరిగింది, మాకు ఎలాంటి నష్టం జరగలేదు ఇప్పటివరకు అని చెప్పేసి అన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. ఎందుకని అంటారు? ఎందుకని ఎక్కడ వీళ్ళు అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? అవేర్నెస్ అవ్వకపోవడం అంటే తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదు అంటారు కదా, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఆ యూజర్ ఐడెంటిటీ ఎవరైతే ఫ్రీగా సినిమాలు చూస్తున్నారో వాళ్ళ యూజర్ ఐడిని దొంగతనాలు చేసి వాళ్ళ అకౌంట్స్ని హ్యాక్ చేసి వాళ్ళ మెయిల్ ఐడీస్ని, వాళ్ళ ఫేస్బుక్ని, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని హ్యాక్ చేసి ఆ డేటా మిస్యూజ్ చేసిన రోజున
వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. అంతేగాని ఎవరితో పక్కోడిది కదండి మనకేంటి అనే మైండ్ సెట్లో ఉన్నారు ప్రజలు. అంటే సిస్టమ్ మీద కోపము రవి మీద ప్రేమగా మారిందనొచ్చా? సిస్టమ్ మీద కోపం అంటే సిస్టమ్ మీద ఎందుకండి కోపం? ఏం చేశారని కోపం? మీకు టికెట్ల రేట్లు పెంచారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ సిస్టమ్ మీద కోపం ఉన్న వాళ్ళు ఎవరున్నారు రమ్మని చెప్పండి, వస్తారా? రారు, ఎవ్వరు రారు. ఈ సిస్టమ్ మీద కోపం ఉన్నోళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వరు. ఈ సిస్టమ్ మీద కోపం ఉన్నోళ్ళు 4 రోజులు బయటకు వచ్చి కూర్చొని ఒక ధర్నా చేస్తారా? చేయరు. ఇదే సిస్టమ్ మీద కోపం ఉన్న వాళ్ళు ఏం చెప్తారు చెప్పనా ప్రాక్టికల్గా? ఆ రోజు ధర్నాకు వస్తే ఎంత ఇస్తారు అంటారు. ఇది ఈ రోజున్న సిస్టమ్. సో కాబట్టి మనం ఈ సిస్టమ్ మీద ఉన్న కోపంతో ప్రజలు రగిలిపోతున్నారు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. అంటే ఏదేమైనా సరే కానీ ఇప్పుడైతే అతనికి ఒకవేళ అన్ని ప్రూవ్ అయితే 7 years మ్యాక్సిమం, లేదు అనుకుంటే హ్యాపీగా బెయిల్ మీద బయటకు వచ్చేసి అతని పని అతను చేసేసి. బెయిల్ అనేది మనకున్న కాన్స్టిట్యూషనల్ రైట్, అది ఆ రైట్ ని ఎవరు కాదనలేరు. అతను డెఫినెట్ గా బయటకు వస్తాడు. అది 45 days లో వస్తాడా లేకపోతే 90 days లో వస్తాడా, డిపెండ్స్ అపాన్ కౌన్సిల్ తీసుకునేటంటే ఆర్గ్యుమెంట్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది కదా సార్. ఎందుకంటే డేటా అంతా చెప్పేస్తున్నాడు కదా, 50 లక్షల మందికి సంబంధించిన డేటా అంతా నా దగ్గర ఉంది. అతను క్రిటికల్ గా మారుతాడా లేకపోతే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ డిజిటల్ క్రైమ్స్ చేస్తాడా మనం అజ్యూమ్ చేయలేం. ఇప్పుడు ప్రతి నేరస్తుడికి బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషనల్ బెయిల్ ఇస్తారు. నేను ఇంకా ముందు చేయననే అక్కడ అఫిడవిట్ లో చెప్తారు వాళ్ళు. బయటకు వచ్చి వాళ్ళు చేయకుండా ఉన్నారా? ఒక దొంగతనం చేసినప్పుడు మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తున్నాడు అని అంటే మళ్ళీ చైనానే వస్తాడు. మరి రిపీటెడ్ గా 10-15 దొంగతనాల మీద ఎందుకు అరెస్ట్ అవుతూ ఉన్నాడు? రిపీటెడ్ గా ఎందుకు చేస్తూ ఉన్నారు? అది హ్యాబిచువల్ అయిపోయింది వాళ్ళకి. మనం అందుకే హ్యాబిచువల్ అఫెండర్ అంటూ ఉంటాం లీగల్ టర్మినాలజీలో. సేమ్ ఇదే విధంగా అతను మారతాడా లేదా అనేది ప్యూర్లీ అతని పర్సనల్ ఇష్యూ అది. ఓకే, అంటే ఇదంతా చూసుకుంటే కూడా అతనికి కొంచెం ఫేవర్ గానే జనాలు ఉన్నప్పటికీ కూడా సిస్టమ్ ఏ విధంగా అయితే దాన్ని పని చేసుకుంటూ వెళ్తుందో ఇంకా అలా వెళ్తే పనిష్మెంట్ అయితే మాక్సిమం పడే అవకాశం. ప్రజల ఒపీనియన్ ని బేస్ చేసుకొని పనిష్మెంట్స్ అయితే మారవు. కేవలం సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ట్రయల్లో అతను ప్రూవ్ చేయగలిగితే, అతను చేశాడు అని సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే కన్విక్షన్ పడుతుంది. లేదు క్రాస్ ఎగ్జామినేషన్ క్లియర్గా లేకుండా లేకపోతే ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఉంటే కన్విక్షన్ పడదు. సింపుల్. అతనికి ఏమి ఎగ్జామ్షన్ ఏమి ఉండదు. ప్రజల ఒపీనియన్ బేస్ చేసుకొని అంతెందుకు మా ఫ్యామిలీలో కూడా అవసరమైతే ఐబొమ్మ చూసేవాళ్ళు ఉండొచ్చు. అదే డిపార్ట్మెంట్లో నేను మొన్న ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కన్సర్న్డ్ SHO చెప్తూ ఉన్నారు, మేము కూడా అదే దానిలో చూసేవాళ్ళం ఐబొమ్మలో. ఏం చెప్తాం మనం దానికి? ఫ్రీగా వస్తుంది, ఎందుకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి? ఫ్రీగా ఆల్టర్నేట్ ఉన్నప్పుడు మనం చూసుకోవచ్చు అని. ఏం చూడరా, ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకుంటా ఉన్నాం, మనకు ఫ్రీనా లేకపోతే 99 రూపీస్ సబ్స్క్రిప్షన్ అంటే విచ్ విల్ యూ ప్రిఫర్? ఫ్రీనే ప్రిఫర్ చేస్తారు. దట్స్ ఇండియన్ మైండ్ సెట్. సో దాన్ని మనం ఆ మైండ్ సెట్ తోటి మనం కోర్టులు ఆలోచించవు కదా. ఎగ్జాక్ట్లీ. Thank you, sir. Yeah, thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.